వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. తెలంగాణ ఆర్టీసీ 2026 జాబ్ అప్డేట్ సంబంధించి టీజీఎస్ఆర్టీసీ ఎవరైతే టీఎస్టీ అండ్ ఎంఎస్టీ ఎగ్జామ్ అప్లై చేసుకొని మనకు ఆల్రెడీ తెలుసు కదా, మార్చి 29న ఎగ్జామ్ డేట్ కూడా అనౌన్స్ కావడం జరిగింది. మార్చి 29న ఎగ్జామ్ డేట్ కోసం ఎదురు చూస్తూ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి గొప్ప శుభవార్త రావడం జరిగింది. మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఇన్నాళ్ళు మీరు సూపర్వైజర్ యాప్టిట్యూడ్ గల్లీ సూపర్వైజర్ యాప్టిట్యూడ్ కోసం మీరు వెతికినారు, సోర్సెస్ కోసం మీరు వెతికినారు, చాలా కష్టపడ్డారు. బట్ ఈ రోజు వచ్చిన ప్రెస్ రిలీజ్ నోటిఫికేషన్ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే టీఎస్టీ అండ్ ఎంఎస్టీ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ 2010లో సంబంధించిన ఎంఎస్టీ టీఎస్టీ సంబంధించిన పూర్తి 200 మార్కుల పేపర్లు మీకు డైరెక్ట్గా వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఆ పూర్తి టీఎస్టీ పేపర్, అదేవిధంగా 200 మార్కులది, ఎంఎస్టీ పేపర్ 200 మార్కులది. పూర్తి విశ్లేషణ మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, చాలా చెప్తున్నాను మీరు సూపర్వైజరీ యాప్టిట్యూడ్ ఏదైతే 60 మార్కులకు సంబంధించి ఎంఎస్టీలో ఉందో, అదేవిధంగా 60 మార్కులకు సంబంధించి టీఎస్టీలో ఉందో, మీరు చాలా మీరు ఆశ్చర్యపడిపోతారు. ఇన్నాళ్ళు మీరు అక్కడ ఇక్కడ మార్కెట్లలో ఆ బుక్స్ ఈ బుక్స్ కొని మీ యొక్క సమయాన్ని వృధా చేశారు అని నేను అనను. మీరే నిర్ణయించుకోండి. పూర్తి వివరాలు మనం వీడియోలో చూద్దాం. దోస్ ఆర్ వాచింగ్ వెరీ ఫస్ట్ టైం టు అవర్ ఛానల్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఆర్టీ సంబంధించిన రియల్ టైం అప్డేట్స్ ఆన్ టైం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా అవసరమై ఉన్నది. మీకేమైనా సందేహాలు ఉంటే ఇక్కడ నంబర్ కూడా ఇచ్చినారు, కాల్ కూడా చేయొచ్చు. అండ్ ఇంకొక అప్డేట్, చాలామంది ఎడిట్ ఆప్షన్ అంటున్నారు. ఎడిట్ ఆప్షన్ మటుకైతే ఇవ్వలేదు. ఒకవేళ మీరు అభ్యర్థులు నియర్ బై హైదరాబాద్లో ఉంటే ఖచ్చితంగా మీరు టీఎస్పీఎల్ఆర్బీ ఆఫీస్కి అయితే వెళ్ళి, మీరు డీజీపీ ఆఫీస్కి అయితే వెళ్ళి మీరు కనుక్కోవచ్చు. ఓకేనా, దట్ ఈస్ టీజీఎస్ఆర్టీ సంబంధించిన అక్కడ మన డైరెక్ట్ ఇప్పుడు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అక్కడ ఆఫీస్ ఉంటుంది లక్కటి కాపుల్లో, అక్కడికి వెళ్ళి మీరు కనుక్కుంటే మీరు ఏమైనా రిప్రజెంటేషన్ ఇస్తే దే మే గివ్ సర్టెన్ నోటీస్ టు ఎడిట్ ఫర్ ద ఎడిట్ ఆప్షన్. ఓకే, మనం ఆల్రెడీ చెప్పినాము. టీఎస్టీ ఎగ్జామ్ అనేది మార్నింగ్ సెషన్లో ఉంది, ఎంఎస్టీ ఎగ్జామ్ అనేది ఆఫ్టర్నూన్ సెషన్లో ఉన్నది. డేట్ వచ్చేసి మార్చి 29 సండే రోజున. ఓకేనా, ఇప్పుడు చూడండి, ప్రెస్ నోట్ వచ్చేసి మనకు ఫిబ్రవరి 13న రావడం జరిగింది. ఈరోజు ఫిబ్రవరి 13న రావడం జరిగింది. ఈ నోటీస్ వచ్చేసి మీరు జాగ్రత్తగా గమనిద్దాము. చూడండి, ఇన్ ద కంటిన్యూషన్ ఆఫ్ అవర్ ప్రెస్ నోట్ డేటెడ్ 21st January. ఆ రోజు ఏం చెప్పినారు, ఎగ్జామ్ డేట్ గురించి అనౌన్స్ చేశారు. మార్చి 29న ఎగ్జామ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఈ రోజు వచ్చిన ఫిబ్రవరి 13న ఈ ప్రెస్ రిలీజ్ అప్డేట్, ఈ ప్రెస్ నోట్ అప్డేట్ ఏంటిదంటే ఇక్కడ చూడండి. ఓకే, ఫర్ ద పోస్ట్ ఆఫ్ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ టీఎస్టీ అండ్ ఫర్ ద మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ ఇన్ తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ద క్వశ్చన్ పేపర్స్ ఇన్ పీడిఎఫ్ ఓకే ఇన్ ద ఎర్లియర్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఆర్ హోస్టెడ్ ఆన్ టీఎస్పీఎల్ఆర్బీ వెబ్సైట్. ఓకే, నేను చూపిస్తాను ఈ పేపర్స్ ఎలా ఉన్నాయో కూడా చూద్దాం, దీన్ని విశ్లేషిద్దాం, అనాలిసిస్ కూడా చేద్దాం. మీకు పూర్తి క్లారిటీ కూడా వస్తానని అనుకుంటున్నాను. ఓకేనా, ఈ బోత్ టీఎస్టీ అండ్ ఎంఎస్టీ ఇది 2010లో జరిగిన రిక్రూట్మెంట్ అండి. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2010లో జరిగిన రిక్రూట్మెంట్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన టీఎస్టీ ఎంఎస్టీ పూర్తి పేపర్స్ 200 మార్క్స్ సంబంధించిన పూర్తి పేపర్స్ ఇక్కడ పెట్టినారు, నేను చూపిస్తాను. ఓకేనా, రైట్. ఎవరైతే చెప్తున్నాను సూపర్వైజర్ యాప్టిట్యూడ్ వెరీ డెడ్ ఈజీ. చాలా మీరు ఏదైతే అర్థమెటిక్ రీజనింగ్, మీరు ఏదైతే అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ అవుతున్నారో అదే ఉంది, చాలా ఆశ్చర్యపోతారు. చూడండి, జస్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మీకు చూపిస్తాను. సూపర్వైజర్ యాప్టిట్యూడ్ 60 మార్కులు, మీకు 60, టీఎస్టీకి 60 మార్కులే, ఎంఎస్టీకి 60 మార్కులే. మనకు తెలుసు టీఎస్టీకి అత్యధిక అప్లికేషన్స్ వచ్చినాయి, ఎంఎస్టీకి మాత్రం కేవలం 6,000 మట్టుకే వచ్చినాయి. జాగ్రత్తగా గమనించండి, మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మన ఛానల్లో ఆల్రెడీ ఫుల్ కోర్స్ అనేది లాంచ్ చేసినాము. టీఎస్టీ నేను చెప్పినాను, ఇప్పుడు ఇది ఎంఎస్టీ 100 మార్క్స్ అన్నాము, ఇది టీఎస్టీ 140 మార్క్స్ అన్నాను. నౌ ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. నౌ 200 మార్క్స్. నౌ 200 మార్క్స్. క్లియర్. ఇక్కడ 200 మార్కులు వేసుకోండి, ఇక్కడ 160 మార్కులు వేసుకోండి, 40 వచ్చేసి ఇంజనీరింగ్ మెకానికల్ కాబట్టి ఇక్కడ మీరు ఎంత వేసుకుంటారంటే ఇది హియర్ వీ హ్యావ్ లాంచ్డ్, నేను చూపిస్తానండి, దయచేసి వెయిట్ చేయండి, తొందరపడకండి. ఇది ఎంఎస్టీ కాబట్టి దీన్ని మీరు ఏం వేసుకుంటారంటే 160 వేసుకోండి. ఓకే, 160 మార్క్స్ ఫుల్ కంటెంట్ ఇంక్లూడింగ్ సూపర్వైజర్ యాప్టిట్యూడ్. హియర్ ఆల్సో 200 మార్క్స్. ఓకే, హియర్ ఆల్సో 200 మార్క్స్ ఇంక్లూడింగ్ సూపర్వైజర్ యాప్టిట్యూడ్. ఓకే, రైట్. ఫుల్ బ్యాచ్ మీకు ఏమైనా అడిషనల్ డిస్కౌంట్ కావాలంటే నెంబర్ ఇచ్చినారు, కాల్ చేయండి, డిస్కౌంట్ కూడా ఇస్తారు. ఓకేనా, డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్స్లోకి వెళ్ళిపోదాం. జస్ట్ 1 minute. అండ్ ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలంటే మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ సిలబస్ అనే సెక్షన్లోకి వెళ్తే కూడా నేను మన యాప్లో ఈ టీఎస్టీ ఎంఎస్టీ ఈ పేపర్స్ కూడా నేను ఇందులో పెట్టాను. సిలబస్ సెక్షన్ క్లిక్ చేయండి, మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా, డైరెక్ట్గా నేను పాయింట్లోకి వస్తున్నాను, దయచేసి వెయిట్ చేయండి. ఫస్ట్ టీఎస్టీ చూద్దాం, ఎందుకంటే నెంబర్ ఆఫ్ అప్లికేషన్ ఇక్కడనే వచ్చినాయి కాబట్టి. టీఎస్టీ
క్వశ్చన్స్ 200, మార్కులు 200. సో డేట్ వచ్చేసి 2010 డిసెంబర్ 12. ఓకే, సో ఎప్పుడండి? సో డిసెంబర్ 2012 డిసెంబర్ 12, 3 hours డ్యూరేషన్. ఓకే, రైట్. సో ఫస్ట్ ఇక్కడ మీరు సెక్షన్ వైజ్ ఇచ్చిన సూపర్వైజరీ యాప్టిట్యూడ్ ఏంటిదండి? విచ్ ఈస్ సూపర్వైజరీ యాప్టిట్యూడ్. సారీ ఫర్ దట్. ఓకే, సూపర్వైజరీ యాప్టిట్యూడ్ ఏంటిదండి? సూపర్వైజర్ యాప్టిట్యూడ్ ఎన్ని మార్కులు అండి? 60 మార్కులు. ఎన్ని క్వశ్చన్స్ అండి? 60 క్వశ్చన్లు. 60 మార్కులు. ఓకేనా, రైట్. సో మనం ఆల్రెడీ అర్థమెటిక్లో మనం నేర్చుకుంటాము, మీకు తెలుసు కదా, పార్ట్నర్షిప్. సో పార్ట్నర్షిప్ సంబంధించిన క్వశ్చన్స్ ఇందులో ఉన్నాయి. సో ప్రాఫిట్, షేర్స్ అవే ఉన్నాయి, రేషియో ప్రపోర్షన్సే ఉన్నాయి. ఏ అండ్ సి ఇన్వెస్టెడ్ ఎన్ అమౌంట్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:1, వెరాస్ రేషియో బిట్వీన్ ద అమౌంట్స్ ఇన్వెస్టెడ్ బై ఏ అండ్ బి 2:3 రేషియోలో ఇన్వెస్ట్ చేస్తాడు. సో 1,70,000 ప్రాఫిట్ వస్తే హౌ మచ్ అమౌంట్ డిడ్ బి రిసీవ్? బి యొక్క షేర్ ఎంత? దిస్ ఈజ్ పార్ట్నర్షిప్. ఓకే, సో టైటిల్ వచ్చేసి సూపర్వైజర్ యాప్టిట్యూడ్ పార్ట్నర్షిప్. నెక్స్ట్ ఏ అండ్ బి ఇన్వెస్టెడ్ పార్ట్నర్షిప్, ఇది కూడా పార్ట్నర్షిప్పే. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, సో 3 partners, దిస్ ఈజ్ ఆల్సో పార్ట్నర్షిప్. సో నెక్స్ట్, సో హియర్ ఆల్సో ఏ వాచ్ whose list price is 500 and available to successive discount, this is discount under the profit loss. Okay, so here also price of an article, this is also discount. Okay, and here also some DI questions are also mentioned. So DI questions kuda mention చేస్తున్నారు. So bar graph. So ఇది సింపుల్ గా we can do this, nothing to worry. ఎక్కడ వరకు ఇస్తున్నారు ఇది? From question number okay, so this is DI questions. So DI questions ఏ సమస్యలో ఎంత సో సింపుల్ మనం చేయొచ్చు. సో DI, this is also DI questions. So DI, data interpretations based on arithmetic and numerical ability. Okay, so this is also DI pie charts. So very simple. So x and y are in the ratio of after 5 years x age will be 25 years. What is the age of y at present based on that? Okay, so next. Okay, so ages, so that's based on that graph. Next, ages. So ages, present ages of A and B are in the ratio 50-18. In how many years A be the twice of old as B? So in article bought for this much, what is the profit loss, discount and partnership only given, ratio proportion only given, so discounts given. Chudandi, so same profit loss. So a trader mixes 3 varieties in the grains in the ratio, that is a mixture and allegation based on profit loss concept. Okay, so here also A sells profit loss, so divides property among themselves in the ratio. So what is the share? This is again partnership. So a house 3 sufficient provisions for men for 30 days, additional relatives stay, then how many days will the provision last? So this is, so based on this is ఇది ఏంటంటే ఇది లైక్ టైమ్ అండ్ వర్క్ సంబంధించిన క్వశ్చన్ ఇది. ఓకే, సో బేస్డ్ ఆన్ ప్రొవిజన్స్. సో 25 men can construct wall, time and work. So this x and y are in the ratio, in increments are in the ratio, same salaries and everything, partnership. So electricity bill of establishment fixed permanently. So this another amount, so the bill for that month. So based on arithmetic and simple profit loss account. So partnership, ratio proportions. So certain sum divides among A, B, C in such a way that A receives 2 times much C. If A receives 1,500 more than C, what is the sum divided? What is the sum divided? So same partnership again. So A and B together can complete work, time and work. So this is also time and work. So 2 punctures, first puncture alone would have made mess. How long does it take to get the purchase, make it flat? Okay, so this is also something. Okay, LCM method. So 50 women can do work, time and work. So time and speed, time and distance, distance, buses గురించి ఇస్తున్నాడు. So notice the policeman, time and distance, 20 meters in a long trains based on time and distance. So double 6 months, simple interest given, population decreases every year. So what is the population after 2 years? This is based on percentages. So a person takes 200 SI simple interest given. So same borrow simple interest, compound interest. So what is the value of machine depreciates 25% per annum. If it the value this month, what is the value of machine after 2 years? Same percentages. So fraction to percentage. Salary of increase twice successively in a year. What is the percentages?
Next, a man can earn 800 per month, suspense 45%. What is the total savings in a year? They based on percentages. So this is also percentages. This is also percentages. Commission, selling, got the same commission at the, find the amount of sale achieved by him in the last year. So very simple. So a bag contain 8 blocks. So this is probability. So probability also given. So a man and his wife appear in interview for two vacancies. Same the post probability. Yes, probability also given. So a box probability. So probability kuda undi boxes. So boxes kuda undi probability. Okay. So a lottery. What is the probability? Probability. So again, investments. So B's profits. This is partnership. And inka 2 questions untayi ante. So this is also profit based on ratio method. So this is also find the Y share పార్ట్నర్షిప్ ఓకే అండ్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ ఓకేనా. సో నేను సూపర్వైజర్ యాప్టిట్యూడ్ 60 క్వశ్చన్లు మీకు ఇందులో చూసింది ఏం నేర్చుకున్నారు మీరు దీనిలో? బోత్ టీఎస్టీ ఎంఎస్టీ గివే 60 మార్కులు గివే క్వశ్చన్లు ఉన్నాయి. ఇక్కడ ఏముందండి మీకు ఏం కావాలి, మీకు ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒకసారి జాగ్రత్తగా గమనించండి. సో వాట్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ ప్రీవియస్ 2010 పేపర్. సో సూపర్వైజరీ యాప్టిట్యూడ్ ఎస్సీఏలో ఏమున్నాయండి? సో పార్ట్నర్షిప్ ఉంది, సో పార్ట్నర్షిప్ ఉంది, సో రేషియో ప్రపోర్షన్ ఉంది, సో ప్రాఫిట్ లాస్ ఉంది, ప్రాబబిలిటీ ఉంది, సో ప్రాబబిలిటీ ఉంది, నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ ఉంది, సో నెక్స్ట్ టైం డిస్టెన్స్ ట్రైన్స్ కూడా ఉన్నాయి, టైం డిస్టెన్స్ ట్రైన్స్ కూడా ఉన్నాయి, పార్ట్నర్షిప్ రేషియో ప్రపోర్షన్, నెక్స్ట్ ఎస్ఐసిఐ ఉన్నాయి. ఇంతకు మించి ఏమైనా ఉన్నాయా జాగ్రత్తగా గమనించండి. మనం ఏమేమో చదివినాము, ఆర్టీసీ ఎప్పుడు వచ్చింది, ఆ బస్ ఎప్పుడు పోయింది, దాని నెంబర్ ఎంత, జెడ్ అంటే ఏంటిది, అవన్నీ నేర్చేసుకున్నాము. సో నేను ఆల్రెడీ చెప్పాను సూపర్వైజర్ యాప్టిట్యూడ్ బేసిక్ క్వశ్చన్సే ఉంటాయి, మిమ్మల్ని టెస్ట్ చేస్తారు, అంతగా ఎక్కువ ఇబ్బంది ఏం పెట్టరు అన్నాను. సో ఇప్పుడైనా జాగ్రత్తగా ఫోకస్ చేయండి. సో ఇలా ఉంటుంది ప్యాటర్న్. సో ప్రీవియస్ పేపర్స్ పెట్టిన ఉద్దేశమే, ప్రధాన ఉద్దేశమే అంతే. సో అండ్ 200 మార్కుల కన్నా. సో ఇప్పుడు లేటెస్ట్ ఇది 2010 200 మార్కులకే 3 hours డ్యూరేషన్, సేమ్ ప్యాటర్న్. సో హియర్ ఆల్సో ఈ 2026లో కూడా అదే మెన్షన్ చేసినారు కాబట్టి సో దిస్ ఈజ్ సూపర్వైజర్ యాప్టిట్యూడ్ యొక్క రహస్యం మనకు తెలిసిపోయింది, బోత్ టీఎస్టీ యాజ్ వెల్ యాజ్ ఎంఎస్టీ. ఓకే. సో రిమైనింగ్ ఇది న్యూమరికల్ యాప్టిట్యూడ్ రిమైనింగ్ ఇచ్చినారు, అండ్ ఇంకోటి లైక్ రీజనింగ్ ఇచ్చినారు, తర్వాత ఇంగ్లీష్ ఇచ్చినారు. ఓకే. సో అంతే అండి, మిగతా 200 క్వశ్చన్స్ అంతే. సో దిస్ ఈస్ ఇంతే. అండ్ ఆల్సో ఇప్పుడు నేను టీఎస్టీ చూపించినాను కదా, ఎంఎస్టీ కూడా అంతే ఉందండి, ఎంఎస్టీ కూడా అంతే ఉంది, సేమ్. హియర్ ఆల్సో సేమ్. సో హియర్ ఆల్సో ఎంఎస్టీ చూడండి. సో సూపర్వైజర్ యాప్ దిస్ ఇస్ ఎంఎస్టీ, డౌట్ పడకండి. ఇక్కడ చూడండి దిస్ ఇస్ ఎంఎస్టీ. ఓకే. సో చూడండి సేమ్ క్వశ్చన్స్. సో ఏఎన్సి పార్ట్నర్షిప్, సో పార్ట్నర్షిప్, దిస్ ఆల్సో పార్ట్నర్షిప్, వర్క్స్ పార్ట్నర్షిప్, ఎవ్రీథింగ్. అండ్ డిఐ. సో బార్ చార్ట్స్, పై చార్ట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఆర్టీసీ. ఓకే. బార్ చార్ట్స్ అండ్ పై చార్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఆర్టీసీ. ఓకే. సో నెక్స్ట్, సో probability also given, CISI also given. ఓకే. సో సిఐ సేమ్ క్వశ్చన్స్ అండి, సేమ్. సో పెద్దగా ఏం లేదు. ఓకేనా. సో ఎంఎస్టీకి సో మెకానికల్ యాప్టిట్యూడ్ అనేది ఉంది, దట్ ఈస్ ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ ఉంది. యాజ్ యూజువల్గా మీకు తెలుసు. సో నేను ఈ పేపర్ అనేది మన యాప్లో పెడుతున్నాను. సో యాప్లో నుంచి మీరు ఎక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ యూ హ్యావ్ టు డౌన్లోడ్ Q&Q ఎగ్జామ్స్ యాప్. ఓకే. సో మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యా. సో ఫస్ట్ మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలండి. ఫస్ట్ మీరైతే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రమ్ ద గూగుల్ ప్లే స్టోర్. ఓకే. సో మీరైతే యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో రిజిస్టర్ యువర్ సెల్ఫ్. రిజిస్టర్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాలి అంటే సో ఇలా ఆల్ కోర్సెస్లోకి వెళ్తే మీకు టీఎస్టీ ఎంఎస్టీ బ్యాచెస్ సపరేట్గా ఉన్నాయి. మీకు డిస్కౌంట్ కావాలంటే కాల్ చేయండి, వారు ఇస్తారు. నెక్స్ట్ సిలబస్ సెక్షన్లోకి వెళ్ళండి. ఈ సిలబస్ కనబడుతుంది కదండి, సిలబస్ సెక్షన్లోకి వెళ్తే సో టీఎస్టీ పేపర్ దొరుకుతుంది మీకు, అక్కడ ఎంఎస్టీ పేపర్ కూడా దొరుకుతుంది. ఎంఎస్టీ పేపర్, టీఎస్టీ పేపర్ దొరుకుతుంది విత్ డీటెయిల్డ్ సొల్యూషన్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. దయచేసి యాప్లోకి వెళ్ళండి, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీకు కొత్తగా చూస్తున్న దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఇన్ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. సో మీకు శివరాత్రి రోజున సో టీఎస్టీ అదేవిధంగా ఎంఎస్టీ ఓకే ఫుల్ 200 మార్క్స్ బోత్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్. ఎంఎస్టీ వాళ్ళకి 200 మార్కులకి అండ్ టీఎస్టీ వాళ్ళకి 200 మార్కులకి వీఆర్ లాంచింగ్ టెస్ట్ సిరీస్. సో కేవలం అతి తక్కువ ప్రైస్కే, సో చాలా కేవలం
బిలో 200 రూపీస్కే, ఓకేనా. సో బిలో 200, 150 లేదా 150 అలాగే ఉంటుంది, ఆ రేంజ్లోనే ఉంటుంది. టీఎస్టీకి 150 అండ్ ఎంఎస్టీకి అయితే అరౌండ్ 180 ఉంటుంది టెస్ట్ సిరీస్ ప్రైస్, ఓకే. సో చాలా తక్కువ ప్రైస్కే మీకు ఫుల్ టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో హ్యావ్ ఎ నైస్ డే. సో ప్రిపేర్ అవ్వండి. చాలా తక్కువ మంది అప్లై చేసుకున్నారు, గట్టిగా ప్రిపేర్ అవ్వండి. మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది మ్యాథ్స్, రీజనింగే మొత్తం ఎగ్జామినేషన్ని రూల్ చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. మన దాంట్లో ఇంగ్లీష్ కూడా ఉంది, జాయిన్ అవ్వండి బ్యాచ్లో. బోత్ తెలుగు మీడియంలో ఉంటాయి క్లాసెస్, ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంటాయి.